హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. మన ఛానల్లో ఉన్న కంప్లీట్ వీడియోస్ అనేవి చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియోస్. అయితే మనకి చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు, కానీ దాని యొక్క సిలబస్ ఏంటి, ఎలా మనం ప్రిపేర్ అవ్వాలనేది స్ట్రాటజీ పాటించరు. మనం దీన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నట్టయితే మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి సిలబస్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి 20 క్వశ్చన్స్ ఇస్తాడనమాట. 20 క్వశ్చన్స్ ఇస్తాడు. 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్ పక్కాగా. అలానే మనకి మ్యాథమెటిక్స్ అనేది 25 క్వశ్చన్స్ ఉంటాయి. 25 క్వశ్చన్స్ కూడా మనం పర్ఫెక్ట్గా చేస్తే మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్ వచ్చి 25 క్వశ్చన్స్ ఇస్తాడు. 25కి 25 మార్క్స్. రీజనింగ్ వచ్చేసి 30 మార్క్స్. ముఖ్యంగా మనం బాగా రీజనింగ్ అని ప్రిపేర్ అయినట్టయితే మనం మంచి స్కోర్ అనేది చేయడానికి ఆస్కారం ఉంటుంది. అయితే దీన్ని ప్రతి ఒక సబ్జెక్ట్ వైజ్గా మనం ఇందులో ఏ విధంగా మనం చేయాలనేది చూపిస్తాను మీకు. జనరల్ అవేర్నెస్లో వచ్చేసరికి ఎక్కువగా ఏమేమి అడుగుతాడో చూద్దాము. మనకి కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చేసరికి స్పోర్ట్స్ నుంచి, ఎకనామిక్స్, ఇలా ప్రజెంట్ ఉన్న పాలిటిక్స్ నుంచి వీటి అడుగుతూ ఉంటాడు. వాటిని మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తీసుకొని చదువుతూ ఉండాలి. అలానే ఈ అపాయింట్మెంట్స్ ఎప్పుడెప్పుడు ఎక్కడికి మీట్ అవ్వాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి పొలిటికల్లో ఉంటాయి కదా, వాటన్నిటిని గురించి కూడా మనం బాగా అప్డేటెడ్గా ఉండాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో ఉండి నెక్స్ట్ జాగ్రఫీ నుంచి కూడా సేమ్ అనమాట. జాగ్రఫీలోని మనకి ఏదైతే అది 10th క్లాస్ బేసిక్ లెవెల్లోనే అడుగుతాడో అంత డెప్త్ అయితే కాదు, కాబట్టి మనం అవి చూసుకుంటే సరిపోతుంది. మన ఇండియన్ జాగ్రఫీ ఇవన్నీ కంప్లీట్గా నేర్చుకొని ఉంటే మాత్రం జనరల్ అవేర్నెస్ అనేది ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ హిస్టరీ వచ్చేసి మనకి హిస్టరీ ఇంపార్టెంట్ అనమాట. హిస్టరీ వచ్చేసరికి మన ఇండియన్ హిస్టరీ కంప్లీట్గా నేర్చుకొని, ఏదంటే సింధు నాగరికత ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే ఈజీగా ఈ యొక్క జనరల్ అవేర్నెస్ అనేది మనం ఈజీగా ఫినిష్ చేయొచ్చు. ఇలా ఎక్కువగా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే హిస్టరీ, అలానే కరెంట్ అఫైర్స్ నుంచి వాటి కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు, కాబట్టి మనం కొద్దిగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అనేసరికి దీన్ని ఫిజిక్స్, అలానే కెమిస్ట్రీ, బయాలజీ 3 టైప్స్ ఉంటాయి. ఈ 3 కేటగిరీస్ నుండి మనకి మార్క్స్ అడుగుతూ ఉంటాడు. మ్యాక్సిమం ఫిజిక్స్ నుండి 7 నుంచి 8 క్వశ్చన్స్ అడుగుతాడు. కెమిస్ట్రీ నుంచి 9 నుంచి 10 క్వశ్చన్స్ అడుగుతాడు. బయాలజీ నుంచి వచ్చేసరికి 6 నుంచి 8 క్వశ్చన్స్ అడుగుతాడు. ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ పేపర్స్ నుంచి అన్ని స్టడీ చేసి మీకు ఇలా పెట్టడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా అనేది కాకుండా ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా మనం అంచనా వేసుకొని ప్రిపేర్ అయినట్టయితే, స్మార్ట్ వేలో ప్రిపేర్ అయినట్టయితే మనకి జాబ్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ అర్థమెటిక్లో మనకి మెయిన్ అర్థమెటిక్లో వచ్చేసరికి నెంబర్ సిస్టమ్ అనేది 2 నుంచి 3 మార్క్స్ అనేది పక్కాగా అడుగుతాడు. బాడ్మాస్ రూల్ తెలుసు కదా మీ అందరికీ కూడా. బ్రాకెట్స్, అలానే డివిజను, మల్టిప్లికేషను అండ్ ఇలా మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఇలా మనం అడుగుతుంటాడు కదా, అవి కూడా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది 2 నుంచి 3 క్వశ్చన్స్ అనేది పక్కాగా ఉంటాయి. చూసారు కదా, రేషియో అండ్ ప్రపోర్షన్ 2 నుంచి 3 క్వశ్చన్స్. పర్సంటేజెస్ వచ్చి మనకి దాదాపు 2 నుంచి 3 క్వశ్చన్స్. అలానే టైమ్ అండ్ వరకు 3 నుంచి 4 క్వశ్చన్స్ అడుగుతాడు. ఇవి మనం బాగా ఎక్కువగా ఏదైతే వెయిటేజ్ ఎక్కువ ఉందో అవి బాగా ప్రిపేర్ అవ్వాలి. టైమ్ అండ్ డిస్టెన్స్ 2 నుంచి 3 క్వశ్చన్స్. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ విధంగా మనం ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిని బాగా తక్కువ టైంలో బాగా ప్రిపేర్ అయినట్టయితే మనకి మంచి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసరికి మనకి రీజనింగ్లో మెయిన్ ఎనాలజీ
అనాలజిక్స్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ అడుగుతాడు. ఆల్ఫాబెటికల్ అండ్ న్యూమరికల్ సిరీస్ నెంబర్ సిరీస్ నుంచి 3 to 4 క్వశ్చన్స్. అలానే కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 2 and 3 క్వశ్చన్స్ అడుగుతాడు. డైరెక్షన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్. వెన్ డయాగ్రామ్స్ 4 to 5 క్వశ్చన్స్ అడుగుతాడు. బ్లడ్ రిలేషన్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అడుగుతాడు. క్యాలెండర్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ విధంగా మనకి దాదాపుగా క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతాడు. కాబట్టి కంప్లీట్ సిలబస్ మొత్తాన్ని మనం ఈ విధంగా మీకు సింపుల్గా షార్ట్కట్గా క్రియేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో. థ్యాంక్ యూ.